నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. హిరోషిమా, నాగసాకి ఈ రెండు పేర్లు చెప్తే ఎవరి గుండె అయినా గుబేళ్లు మనాల్సిందే. ఈ నగరాలపై జరిగిన అణుదాడి ఇప్పటికీ వెంటాడుతోంది. అదే కాదు కానీ అలాంటి బాంబే ఇప్పుడు మళ్లీ మీద పడితే ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ. చైనా తీరుతో కనిపిస్తోంది అదే. విధ్వంసానికి మోసకొచ్చే హైడ్రోజన్ బాంబును రెడీ చేసిన డ్రాగన్ కంట్రీ ప్రపంచ దేశాలను నిద్ర లేకుండా చేస్తోంది. ఇది నాన్ న్యూక్లియర్ బాంబ్ అయినా భవిష్యత్తు తరాన్ని ప్రమాదంలో పడేసేంత విధ్వంసం క్రియేట్ చేస్తుంది. అసలు ఏంటి హైడ్రోజన్ బాంబ్? ఇప్పుడెందుకు ప్రయోగించినట్లు ప్రపంచ యుద్ధానికి రెడీ అయిన చైనా సంకేతాలు పంపుతోందా? ప్రపంచ యుద్ధానికి చైనా రెడీ అవుతోందా? హైడ్రోజన్ బాంబ్తో షాక్ ఇచ్చిన చైనా అణుదాడులను మించిన విధ్వంసం ఖాయమా? దేశాలన్నీ ఎందుకు భయపడుతున్నాయి? అసలేంటి హైడ్రోజన్ బాంబ్? అంత డేంజరా? అణ్వస్త్రాలకు హైడ్రోజన్ బాంబుకు తేడా ఏంటి? మరో ప్రపంచ యుద్ధం జరిగితే ఇంకో వార్ చూడ్డానికి చెయ్యడానికి ప్రపంచం ఉండదు. మూడో ప్రపంచ యుద్ధం ఎందుకు రావద్దు అంటే వినిపించే ఆన్సర్ ఇది. అయితే ప్రస్తుతం ప్రపంచం యుద్ధంలో చిక్కుకుంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ఓవైపు, రష్యా యుక్రెయిన్ యుద్ధం మరోవైపు, కొరియాల గిల్లికజ్జాలతో పాటు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ఇంకోవైపు. ఇలాంటి పరిణామాల మధ్య ఎప్పుడేం జరిగి అది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందనే భయాలు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నాయి. ప్రపంచ యుద్ధమే వస్తే ఇక ప్రపంచమే ఉండదనడంలో ఎలాంటి అనుమానం లేదు. రెండో ప్రపంచ యుద్ధం చివరలో జపాన్పై అమెరికా 2 న్యూక్లియర్ బాంబులను ప్రయోగించి యుద్ధాన్ని గెలిచింది. ఆ దాడి ఘటన ఇప్పటికీ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. ఆ ఘటన తరువాత అణ్వస్త్రాలకు సంబంధించి చాలా ఆంక్షలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా చేసిన పని ప్రపంచాన్ని మళ్లీ వణుకు పుట్టిస్తోంది. అణ్వస్త్రాలకు మించిన ప్రభావం ఉండే నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబును తయారు చేసి కొత్త భయాలకు తెరతీస్తోంది డ్రాగన్ కంట్రీ. సైనిక వ్యవస్థతో పాటు ఆయుధీకరణలో టెక్నాలజీ యాడ్ చేస్తూ రోజురోజుకు స్ట్రాంగ్ అవుతున్న చైనా ఇప్పుడు కొత్త ప్రయోగం చేపట్టింది. రేడియో ధార్మికత వెలువరించని అయినా అత్యధిక విధ్వంస శక్తి కలిగిన నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబును సక్సెస్ఫుల్ గా పరీక్షించింది. ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంతో ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకునేందుకు, తన సైనిక సత్తాను ప్రపంచానికి చాటేందుకు చైనా ఈ ప్రయోగాన్ని చేపట్టినట్టు కనిపిస్తోంది. ఈ హైడ్రోజన్ బాంబును చైనా ప్రభుత్వ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్లోని 705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది. బాంబు బరువు కేవలం 2 కేజీలు మాత్రమే. ఇందులో ప్రత్యేకంగా మెగ్నీషియం హైడ్రైడ్ అనే పదార్థాన్ని ఉపయోగించారు. ఇది తక్కువ స్థలంలో అధికంగా హైడ్రోజన్ను నిల్వ చేస్తుంది. అణుబాంబులా కాకుండా ఈ బాంబు రేడియో ధార్మికతను విడుదల చెయ్యదు. అయితే విపరీతమైన విధ్వంసాన్ని సృష్టిస్తుందన్నమాట. ఈ హైడ్రోజన్ బాంబు పేలినప్పుడు అందులోని మెగ్నీషియం హైడ్రైడ్ పొడి చుట్టుపక్కల స్ప్రెడ్ అవుతుంది. దీంతో ఉత్పన్నమయ్యే హైడ్రోజన్ వాయువు గాలితో కలిసి రెప్పపాటులో పేలిపోతుంది. ఈ బాంబు TNT బాంబు అంటే ట్రినిట్రోటోల్యూన్ ఎక్స్ప్లోజివ్ తో కంపేర్ చేస్తే 15 రెట్లు అధిక విధ్వంసం క్రియేట్ చేస్తుంది. పేలుడు జరిగిన 2 సెకండ్లలో పరిసరాల ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఏదైనా సరే క్షణాల్లో మటాష్. ఆయుధాగారాలు, విద్యుత్ కేంద్రాలు, వంతెన ఏవైనా సరే క్షణాల్లోనే నాశనం చేసేస్తుంది బాంబు. చైనా ప్రయోగించిన హైడ్రోజన్ బాంబు పేలినప్పుడు 428.43 కిలో పాస్కల్స్ పీడనం నమోదయింది. ఇది గాని జనావాసాల మీద, పరిశ్రమలు ఉన్న చోట జరిగితే ఆ విధ్వంసాన్ని ఊహించడం కూడా కష్టమే. ఆ రేంజ్లో నాశనం చేస్తుంది.
నిజానికి మెగ్నీషియం హైడ్రైడ్ ను వివిధ రంగాల్లో శక్తి ప్రొడ్యూస్ చేయడానికి అభివృద్ధి చేస్తారు. ఈ పదార్థాన్ని వేడి చేసినప్పుడు హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. దాన్ని ఇంధనంగా కూడా యూజ్ చేస్తారు. హైడ్రోజన్ బాంబు తయారీలో కీలకమైన మెగ్నీషియం హైడ్రైడ్ పదార్థాన్ని చైనా సైలెంట్ గా ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ప్రపంచానికి తెలియకుండా, ప్రపంచానికి చెప్పకుండా ఈ కెమికల్ ను డెవలప్ చేస్తోంది. ఈ ఏడాది మొదటి నుంచి మెగ్నీషియం హైడ్రైడ్ ను చైనా ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. షాంజీ ప్రావిన్స్ లో ఏటా 150 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఓ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించింది. నిజానికి ఈ పదార్థాన్ని రోజుకు కేవలం కొన్ని గ్రాములు మాత్రమే తయారు చేయగలిగితే పరిమిత సామర్థ్యం ఉంటుంది. అది కూడా ల్యాబుల్లో మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటిదిప్పుడు ఆ పదార్థం ఉత్పత్తిని చైనా భారీ స్థాయికి తీసుకెళ్లిందంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేసిందనే భయాలు వినిపిస్తున్నాయి. విస్తరణవాదంతో రగిలిపోతున్న చైనా ప్రతి దేశంతోనూ పంచాయితీ పెట్టుకుంటోంది. దీంతో పాటు సముద్ర జలాల్లోనూ ఆధిపత్యం సంపాదించేందుకు అగ్రరాజ్యం అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రోజన్ బాంబు తయారీ వెనక చైనా కుట్ర ఉంటుందా? భారీ కుతంత్రం ప్లాన్ చేసిందా? హైడ్రోజన్ బాంబును అడ్డు పెట్టుకుని ఎలాంటి దారుణాలకు తెగిస్తుంది? అసలు ఇప్పటికిప్పుడు ఆ బాంబును తయారు చేయాల్సిన అవసరం డ్రాగన్ కు ఏమొచ్చిందనే చర్చ ప్రపంచ దేశాల్లో వినిపిస్తోంది.